అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి మంచి మంచి కామెంట్స్ తోటి లైక్ చేస్తూ నా వీడియోస్ని అభిమానిస్తున్న, ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. పోతే మనందరము అనంటే ఇప్పుడు ప్రస్తుతం సభ్య సమాజంలో ఉన్నటువంటి అందరము కూడా స్త్రీలైనా పురుషులైనా, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా స్పందించాల్సిన, గొంతెత్తి చెప్పాల్సినటువంటి సమయం ఆసనం అవ్వలేదంటారా? ఎందుకు అని అడుగుతున్నారా? ఈ మధ్యన ఆ ప్రియాంక జైన్ గారు ప్రెగ్నెంట్ ఫోటో షూట్ ఉంది చూసారా? ఏమిటి అసలు ఈ ఫోటో షూట్కి అర్థం లేదా? సబ్జెక్ట్ అంటే ఏది ఫోటో షూట్ చేయాలి, ఏది చెయ్యకూడదు, ఇటువంటి వాటిని మీరు చేసి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అని, దీన్ని ప్రజలు ఆదరిస్తున్నారన్న భావనతో దానిని జనాల మీదకు వదిలేయడం ఏమిటి? ఈ సంస్కారాన్ని ఏమిటనాలి? ఇది అసలు ఏమిటి ఉపయోగపడుతుందని? ఫోటో షూట్ తీసిన కేవలం ఆ ఫోటో షూట్ చేసినట్టు అతనికి డబ్బులు వస్తాయి, బాగుంది. ఇంతకు మించి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందా? ఓకే, ఈ వీడియోకి వ్యూస్ వచ్చాయి కాబట్టి దానికి మీకు డబ్బులు వస్తాయంటారా? ఇంతకన్నా సిగ్గుమాలితనం ఏమన్నా ఉందా? ఇలాంటి వాటి మీద కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇంతకన్నా నయం శవం మీద పడే డబ్బులు ఏరుకోవడం. ఏమంటారు? ఏంటి పద్ధతి? అసలు మీకేం తెలుసునండి, గర్భిణీ స్త్రీకి అసలు ఫోటోవి తీయొద్దనేవారు. ఇప్పుడు నాగరికత ముదిరిపోయి ప్రతి వాళ్ళు మినిమం ట్రెండ్లో ఉండకపోతే ఎలాగ? మీ ట్రెండ్ తగలయ్యా. ఇది దేనికి, ఈ వెర్రి పుంతలు దేనికి దారి తీస్తున్నాయో తెలుసా మీకు? వెర్ర పిచ్చ. నీ వయసు ఏంటి, మీ అమ్మ వయసు ఏంటి? అది ఫోటోషూట్ కింద తీస్తారా? అసలు గర్భిణీ స్త్రీ ఇలా బాహాటంగా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి తిరుగుతుందా? తిరగవచ్చా? అది కడుపులో ఉన్న బిడ్డకి సేఫ్టీయా? మీరు ఏమిటి చెప్పాలనుకుంటున్నారు? మీరు చేసిన ఫోటోషూట్స్ ద్వారా నిజంగానే రాక ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు, పిల్లల కోసం తప్పించిపోతున్న వాళ్ళు ఉంటారు. ఈ తాలూకు ఈ ఫోటోషూట్లు, ఈ ఏమిటిది, ఈ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషను, వీటి ప్రభావం నిజానికి మరొక కడుపులో ఉన్న బిడ్డ మీద పడదా? మీకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన చేసేయడమేనా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందనంటే కనీసం ఇంకా వాటిని చెప్తే వాటితో పోలిస్తే అవి తిడతాయి. వాటికి మనసు ఇవ్వలేదు, కేవలం ఒక ధర్మాన్ని అంటూ ఇచ్చాడు భగవంతుడు, అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆ ధర్మాన్ని నిర్వర్తించుకుని వెళ్ళిపోతాయి. అంతకుమించి స్వంతంగా ఇది ఆలోచిద్దామన్న ఇది లేదు. ఆ స్వంతంగా ఆలోచించుకుని బుద్ధిని ఉపయోగించి ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిని ఉపయోగించుకుంటూ 10 మందికి, తిరిగి సృష్టిలో ఉన్న మిగతా జీవాలకి కూడా ఉపయోగపడతాడు మానవుడని ఇన్ని లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రం మనస్సు, బుద్ధి ఇచ్చారు. ఇచ్చినందుకు ఇలా తగలెట్టుకుంటారా? మీరు ఆడవాళ్ళేనా? అసలు సిగ్గు వేయటం లేదు. అసలు అందం ఉంటుందా? గర్భిణీ స్త్రీ ఎలా ఉండాలో ఆ విధంగా దుస్తులు ధరించి పద్ధతిగా నెమ్మదిగా, అంటే 9 మాసాల తపస్సు చేస్తుందండి ఒక స్త్రీ. తల్లి కావడానికి 9 మాసాల తపస్సు ఓ ఎత్తైతే ఆ ప్రసవ వేదన ఒక ఎత్తు. అంటే తపస్సుకి పూర్ణాహుతది. అంత తపన పడి ఒక బిడ్డను కంటుంది. అలాంటి ఒక ప్రక్రియని, అలాంటి ఏంటది, అత్యంత మానవతకు, సృష్టికి మూల కారణమైన ఒక
ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి చర్యని ఇలా ఫోటోషూట్లు చేసి తగలేస్తారా? పొట్ట అలా ఉంటే అసలు మీకు అర్థం కావటం లేదండి. మీరు బయట పెడుతున్న కొద్దీ అందం అంటే అసహ్యం ఎత్తిపోతుంది. మీరు ఒకటి ఆలోచించండి. మీరేమనుకుంటున్నారో ప్రతి చోట ప్రతి వాళ్ళు ఇదే చూపిస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఏంటవుతుందంటే ఎవరికైనా మొహం మొత్తి వికారం ఎత్తి డోకొస్తుంది. ఆడది అవసరం లేని పరిస్థితి మగాడికి వచ్చిందనుకోండి. ఎవరికి చూపించడానికి మీ అందాలు? ఎవరిని ఉద్ధరించడానికి? ఎవరిని ప్రవోక్ చేయడానికి? బుర్ర లేదా? ఆలోచించక్కర్లేదా? గర్భిణీ స్త్రీ ఎలా ఉండాలో ఆ పద్ధతులు ఎప్పుడైనా చెప్పారా? అసలు ఇప్పటికే ఆ 2 వీలర్స్ మీద నిండు గర్భిణీలు వెళ్ళిపోతుంటే ఏమిటి సేవ్ చేస్తారా బాబు వీళ్ళు? మహా అయితే ఓ 100 రూపాయలు. అంటే మీకు మీరే మీ తాలూకు విలువ, మీ ప్రాణాల విలువ, మీ ఆత్మగౌరవం విలువ ఇంత అని తేల్చి పడేస్తుంటే మనం ఎవరో వేరే ఎవరినో కూడా వాళ్ళు వ్యభిచరిస్తున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టి లేదంటే అలాంటి వాళ్ళని పోలీసులకి పట్టించి చేస్తున్నాం. అది కాదండి, అంతకన్నా దరిద్రం ఇక్కడ ఉందిగా. మీ అంగాంగ ప్రదర్శనలు చేస్తూ వాటి మీద ఫోటోషూట్స్ చేస్తూ పైగా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారని ఎవడైనా చెప్పారా? మొబైల్ అంటూ చేతిలో పట్టుకున్నాక ఏదో ఒక కొత్త వీడియో వస్తే ఇలా అన్నంత మాత్రం ఓ వ్యూ వస్తుంది అంతేనా? ఆ వ్యూ వచ్చేసిందంటే ఆదరించేశారనా? ఇంకోటి ఏంటన్నారు మీరు? మమ్మల్ని మేము ప్రొజెక్ట్ చేసుకోవడంలో వయసున్నంతసేపే కదా ప్రొజెక్ట్ చేసుకోవడంలో తప్పేంటి? అరే వెర్రి సన్నాసులారా, ప్రొజెక్ట్ చేయాల్సింది బాడీనా ఐడియాలజీనా? ఆలోచించాలి కదూ. అందరికీ ఉంది బాడీ, ప్రాణంతో ఉన్నటువంటి ప్రతి వాడికి కూడా ఉన్నది, ప్రతి వ్యక్తికి. ఐడియాలజీ ఎంతమందికి ఉంది? అది కదా గౌరవాన్ని పెంచేది, అది కదా మీ విలువను పెంచేది, అది కదా మీకు గౌరవాన్ని తెచ్చేది. అవన్నీ వదిలేసి ప్రతి వాళ్ళు ఇదే చేస్తున్నారు. వయసు ఉన్నంతసేపే కదా. ఏం పోయింది? అల్ల వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇంతమంది చేయగలిగింది నేనేనా? సిగ్గని పెంచడం లేదు ఇలా సంపాదించిన దాని మీద. ఎందుకంటే మీరు దీని మీద ఆధారపడిపోతారు. ఆలోచించండి, మీకు ఎవరైతే వస్తున్నారో మీ సబ్స్క్రైబర్స్ అనుకుంటున్న వాళ్ళు వయస్సు దాటిపోతుంటే మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటారా? ఉండరు. ఎందుకంటే కొత్త అందాలు కనిపిస్తున్న చేపు అంతే కదా. కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది, పోవాలి. అప్పుడు ఎంటర్టైన్మెంట్ అన్న పేరుతో మనుషుల ఆలోచనని, క్రియేటివిటీని చంపి పడేస్తున్నారు. అసలు ఇలాంటి వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. మీరు వీటిని చూస్తూ ఉండడం, ఇది ఎంటర్టైన్మెంట్ అనుకోవడం అనేటువంటిది భ్రమ. అసలు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కావాలండి? చాలా అలసిపోయి అది కూడా ఒక లక్ష్యాన్ని సాధించడంలో సాధించి ఆ పీరియడ్ ఎంతసేపు ఉందో, ఎన్నాళ్ళు పట్టిందో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి, అదంతా ఒక తపస్సులా చేసి తపస్సు అయిపోయిన తర్వాత తను కావాలనుకున్నది పొందిన తర్వాత ఎంటర్టైన్మెంట్ అవసరం అవుతుంది. అసలు ఇప్పుడు జీవితంలో ఎంటర్టైన్మెంట్ తప్ప లక్ష్యాలు ఎక్కడున్నాయండి ఎవరికైనాను? లక్ష్యం లేని యువత ఎటుపోతుంది? మీరు పాత సినిమాలు చూడండి ఒకసారి. మనకి రాక్షసులు తపస్సు చేస్తారు, బ్రహ్మో ఈశ్వరుడో ఎవరో వస్తారు, వరాలు ఇస్తారు. ఆ వరాలు పొందిన తర్వాత ఈ కఠినమైనటువంటి తపస్సు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా వచ్చాక వాళ్ళని చూపించడమే, ప్రొజెక్ట్ చేయడమే, వాళ్ళు మహారాజుల్లో కూర్చోవడం, వాళ్ళ ముందు అప్సరసలు నాట్యం చేయడం. అప్పటిదాకా వాళ్ళ దృష్టిలో కానీ సినిమాలో కూడా లాజిక్ ఉందా లేదా? వాళ్ళు ఇటు ఓ పక్క తపస్సు చేస్తూ ఓ పక్క ఎంటర్టైన్మెంట్ చూసారా?
మీరు దేన్ని ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు? ఎంటర్టైన్మెంట్ అన్న దాని విలువని ఎంత కిందకి దిగజార్చి పడేస్తున్నారు. అసలు గర్భిణీ స్త్రీకి ఆ విధంగా ఆ డ్రెస్సులు వేసి ఆ విధంగా ఆ షూట్ చేయడం వల్ల ఆ ఫోటోల్లో ఎక్కడైనా అందం ఉందా, లాలిత్యం ఉందా, మాధుర్యం ఉందా? ఒక గర్భిణీ స్త్రీని చూడగానే ఎంతో మందికి ఈమెకు సహకరించాలని అనిపిస్తుంది. ఒక గౌరవం వస్తుంది. వాళ్ళ పట్ల ఎంతో ఇదిగా ఉంటారు. ఎంతో ప్రేమగా వాళ్ళకి సాయం చేద్దామని, వాళ్ళని మనం నిల్చున్నా పర్వాలేదు వాళ్ళని కూర్చోపెడదామని. ఆ? మరి మిగిలిన వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళే ఇంత టింగురంగామని 4 ఇప్పుకొని ఈ ఫోటో ఇలాంటివి కూడా ఫోటోషూట్లు చేస్తూ ఉంటే మీవి అబద్ధమైన షూటింగ్లే కావచ్చు. కానీ నిజంగా ఒక గర్భిణీ స్త్రీకి ఇలాంటి వాటి ప్రభావం ఉండదని మీరు చెప్పగలరా? అంచేత వెర్రిపోకడలకి హద్దు పద్దు ఉండక్కర్లేదా? పిచ్చా మీకు ప్రియా? ఆపండి ఇలాంటివన్నీని. ఇక మీద ఇలాంటి ప్రయోగాలు ప్రజల మీద చేయకండి. సనాతన ధర్మం మనది భారతదేశం, మర్చిపోకండి. భారతదేశంలోని స్త్రీకి విశ్వవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవం ఉంది. దాన్ని మీ అవసరాల కోసమో మీ వయస్సున్నంతసేపే ప్రొజెక్ట్ చేసుకోవాలి అన్నటువంటి చీపెస్ట్ మెంటాలిటీతోనో ఆ విలువల్ని దిగజార్చకండి. దిగజారిస్తే మా వంటి వాళ్ళు ఊరుకోరు, తెలుసుకోండి.